నాలుగు వాయువుల గురించి, నాలుగు గాలులు, నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్, నాలుగు దిక్కుల వీచే నాలుగు గాలుల గురించి, ఆధ్యాత్మిక సంబంధమైన ఆ గాలుల గురించి మీతో షేర్ చేసుకోవాలని ఆమె ముందుకు రావడం జరిగింది. సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు మాంసాపేక్షను కనపరుస్తారు. అప్పుడు దేవుడు, మీకు మాంసాన్ని ఇస్తాను, ఒక దినము కాదు, 2 దినాలు కాదు, 4 రోజులు మీరు మాంసాన్ని తింటారని చెప్పినప్పుడు మోషే కంగారు పడతాడు. ప్రభువా, 6 లక్షల కంటే ఎక్కువ కాల్బలానికి మాంసం ఎక్కడి నుంచి తీసుకుని రావాలి? పశువుల్ని గొర్రెలు వధించాలా, లేకపోతే సముద్రంలో ఉన్న చేపలన్నీ వీళ్ళ కోసం సమకూర్చాలా అని ఆశ్చర్యపోయినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నా బాహుబలం ఏమైనా తక్కువైందా? నువ్వు ఈ కార్యం జరిగిద్దలేదు, నువ్వు చూస్తావని చెప్పి దేవుడు చేసే ఒక గొప్ప పని ఏంటంటే, ఆ సంఖ్యాకాండము 11వ అధ్యాయం 31వ వచనంలో ఆయన సన్నిధిలో నుండి ఒక గాలిని బయలుదేరదీస్తాడు. ఆ గాలి ఏం చేస్తుందంటే, సముద్రంలో నుండి పూరేళ్లను రప్పించి ఆ పాలెము ఆ నలుదిక్కుల 2 వైపులా ఒక దిన ప్రయాణం అంత దూరము పూరేళ్లను పడినట్లుగా చేస్తాడు. అది భూమికి 2 మూరల ఎత్తులో దేవుడు దాన్ని పడినట్లుగా చేస్తాడు. దేవుడు చెప్పింది, నా బాహుబలాన్ని చూపిస్తానని చెప్పాడు, నా బాహుబలము తక్కువ కాలేదని చెప్పాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే గాలిని పంపించాడు. అంటే ఆ వచ్చిన ఆ గాలి దేవుని యొక్క బలానికి సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇదే సమయంలో ఆ బైబిల్ గ్రంథంలో నుంచి 4 దిక్కుల వీచే 4 గాలుల్ని మనము ఆధ్యాత్మిక సంబంధమైన గాలిని మనం ధ్యానం చేద్దాం. మొదటిగా పడమటి గాలిని గురించి మనం ధ్యానం చేస్తే, నిర్గమాకాండము 10వ అధ్యాయము 19వ వచనంలో మనం ఒక మాట చదువుతాం. అక్కడ ఏమని రాయబడిందంటే, నిర్గమాకాండము 10వ అధ్యాయం 19వ వచనంలో, అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎర్ర సముద్రంలో పడవేశను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడత అయినను నిలువలేదు. విస్తారమైన మిడతలు ఐగుప్తు ప్రాంతాన్ని కప్పేశాయి, ఆ భూసారాన్ని అంతా నాకివేశాయి. అక్కడలో పచ్చదనాన్ని మొత్తం కూడా అవి తినివేశాయి. ఈ 10 తెగులలో ఒక తెగులుగా మిడతలు రావడం మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే ఫరో, నేను మోషే అహరోనుని పిలిపించి, నేను దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేశాను, ఇక మిమ్మల్ని ఆపనికి మిమ్మల్ని పంపించేస్తాను, ఈ మిడతలు వెళ్ళిపోయినట్లుగా నా కోసం ప్రార్థన చేయండి అనగానే వీళ్ళు ప్రార్థన చేస్తారు. వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటంటే, పడమటి గాలిని ఆయన పంపించినట్లుగా మనం చూస్తున్నాం. మహాబలమైన పడమటి గాలి. ఈ గాలి వచ్చి ఏం చేసిందంటే, ఆ ఐగుప్తు ప్రాంతంలో ఉన్న మిడతలన్నింటినీ కూడా తీసుకెళ్లిపోయి సముద్రంలో పడేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే రాయబడిన మాట, ఒక్క మిడత అయినను నిలవలేదు అని మనం చూస్తున్నాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో కూడా, మీ పంటను తినివేసిన మిడతలు తినివేసి మీ పంటను నేను మరలా మీకు ఇస్తాను అని ప్రభు చెప్తాడు. ఈ మిడతలు పంటను తినివేయటం ఏంటి? ఆధ్యాత్మిక సంబంధమైన సారాన్ని, ఆధ్యాత్మిక లేమికి ఇది సాదృశ్యంగా ఉంది. కాబట్టి పంటను తినివేసే మిడతలు ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసే ఆ దుర్వ్యసనాలు కావచ్చు, విశ్వాసిలో ప్రవేశించే ఈ రుగ్మతలు కావచ్చు, ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయొచ్చు. ఆ మిడత ధనమోసం కావచ్చు, ఆ మిడతలు శరీర సుఖాలు కావచ్చు, ఆ మిడతలు సోమర్తనం కావచ్చు, ఆ మిడతలు ఏదైనా అట్రాక్షన్ కావచ్చు, ఆ మిడతలు ఆధ్యాత్మిక సంబంధమైన సారాన్ని, పచ్చదనాన్ని అవి పీల్చేసేవిగా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రభు చెప్తున్నాడు, నేను ఆజ్ఞ ఇస్తాను, ఆ మిడతలు నేను దూరదేశంలో తీసుకెళ్లిపోతాను అని చెప్పి, అవి తినివేసిన సంవత్సరంలో పంటను నేను నీకు మరలా ఇస్తాను అని చెప్తాడు. కాబట్టి ఆ నిర్గమాకాండము 10వ అధ్యాయం 19వ మనం గమనిస్తే, ఒక పడమటి గాలిని మనం చూస్తున్నాం అనమాట. ఈ పడమటి గాలి, ఈ వెస్ట్ విండ్ ఏం చేస్తే తాపము ఈ యొక్క పడమటి గాలిని తీసుకొని వస్తుంది. ఈ పడమటి గాలి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆధ్యాత్మిక జీవితంలో నిస్సారమైన పరిస్థితులు బాగయ్యి తిరిగి ఆ పచ్చదనాన్ని, తిరిగి ఆ సారాన్ని, తిరిగి ఆ యొక్క దర్శనాన్ని, తిరిగి ఆ యొక్క వాగ్దానాన్ని, తిరిగి ఆ యొక్క నిబంధనను మనం స్థిరపడినట్లుగా ఈ యొక్క పడమటి గాలి మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం చేయాల్సిన ప్రార్థన, దేవా, ఈ పడమటి గాలి నా ఆత్మీయ జీవితంలో విసురునట్లుగా చేయండి అని మనం ప్రార్థన చేద్దాం. అది ఎప్పుడు విసర చేస్తాడు అంటే, త్రూ రిపెంటెన్స్ బ్రింగ్స్ వెస్ట్ విండ్. కాబట్టి పడమటి గాలి నీ ఆత్మ జీవితంలో రావాలంటే ఐ హ్యావ్ టు రిపెంట్ అన్నమాట. నువ్వు చేసిన పాపాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపడాలి. ఎప్పుడు ఈ పడమటి గాలి వచ్చిందంటే, ఫరో పశ్చాత్తాపడినప్పుడు పడమటి గాలి వచ్చింది. అలాగే యోవేలు గ్రంథంలో అంటాడు కదా, మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిస్తే గోనె పట్ట కట్టుకొని మీరు కన్నీరు విడవండి అని చెప్పి యోవేలు ప్రవక్త రాస్తాడు. కాబట్టి ద ఫస్ట్ విండ్ ఈస్ ద వెస్ట్ విండ్. రిపెంటెన్స్ బ్రింగ్స్ దిస్ వెస్ట్ విండ్. ఈ వెస్ట్ విండ్ వచ్చినప్పుడు, పడమటి గాలి వచ్చినప్పుడు
మన జీవితంలో సమకూర్పు అనేది మనము చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక లేమిలో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆధ్యాత్మిక పచ్చదనం, ఆధ్యాత్మిక సారాన్ని కోల్పోయి ఒకప్పుడు ప్రార్థనాపరుణ్ణి, ఒకప్పుడు దర్శనాలు వచ్చాయి, ఒకప్పుడు భాషలతో మాట్లాడాను, ఒకప్పుడు దేవుని కొరకు చాలా పట్టుదలగా నేను అగ్నిలా మండాను, ఇప్పుడు ఆ సారం అంతా పోయింది, ఆ భారం అంతా పోయిందని నువ్వు అనుకుంటున్నావా? యూ నీడ్ టు రిపెంట్. నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు మహాబలమైన పడమటి గాలిని నీ ఆత్మీయ జీవితంలో విసరజేస్తాడు. అది నీ ఆత్మీయ జీవితాన్ని తినివేసిన ఆ మిడతలను, ఆ పచ్చదనాన్ని తినివేసిన ఆ మిడతలను అవి కొంచిపోయి సముద్రంలో పడవేస్తాయి, దూర దేశంలో పడవేస్తాయి. ఒక్కటైనా నిలువదని వాక్యం సెలవిస్తా ఉంది. అది మొదటిది. రెండవది ఆ ఈస్ట్ విండ్, తూర్పు గాలి. మనం గమనిస్తే ఆదికాండము 41వ అధ్యాయం 6వ వచనంలో, మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తరువాత మొలిచాను. ఆదికాండం 41వ అధ్యాయంలో ఉన్న సంఘటన అంతా మనకి బాగా తెలుసు. అదేంటి? ఫరోకు ఒక కళ వస్తుంది. ఆ కళ తీవ్రత ఎలా ఉందంటే అది నిజంగా జరుగుతున్నట్లుగా ఉందా అనిపిస్తుంది ఫరోకి. అందుకే అతను లేచి అది కళ అని గ్రహిస్తాడు. 7 బలమైన ఆవుల్ని 7 బలహీనమైన ఆవులు మృంగి వేస్తాయి. చూపునకు వికారమైన 7 ఆవులు వాటిని మృంగి వేస్తాయి. అలాగే ఒక దంటును పుట్టిన 7 బలమైన వెన్నులని 7 పీల వెన్నులు మృంగి వేస్తాయి. అయితే ఈ సమయంలో మనం మాట్లాడుకునే మాట ఏంటంటే, తూర్పు గాలి చేత 7 పేలవమైన పీల వెన్నులు పుట్టుకొచ్చాయట. ఆ 7 పీల వెన్నులు ఏం చేశాయి? బలమైన 7 వెన్నులను మృంగి వేసినట్లుగా, తినివేసినట్లుగా వాక్యము సెలవిస్తా ఉంది. అయితే ఈ పీల వెన్నుల గురించి మంచిగా మనం ఏం మాట్లాడుకోం, ఎందుకంటే పీల వెన్నుల్ని ఎవరు మెచ్చుకోరు. అయితే 41వ అధ్యాయంలో మనం 2 చోట్ల 28వ వచనం మనం గమనిస్తే దేవుడు తాను చేయబోతున్నది అని మనం చూస్తాం. అలాగే 32వ వచనంలో దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. ఈ 7 సంవత్సరాల సమృద్ధి, ఈ 7 సంవత్సరాల కరువు, ఇదంతా కూడా దేవుడు నిర్ణయించాడని యోసేపు చెప్తాడు. కాబట్టి దేవుని చేత నిర్ణయించబడింది ఏది కూడా ఇది చెడ్డది మనం చెప్పజాలం. కాబట్టి ఆ వికారమైన 7 ఆవులు, 7 బలమైన ఆవులు మృంగివేయటమే కావచ్చు, ఆ 7 పీల వెన్నులు 7 బలమైన వెన్నులు మృంగివేయటము, అరే ఇలా ఎందుకు జరిగింది, జరగకుండా బాగుండేదని అనడానికి లేదు. కారణం ఏంటంటే ఇది దేవుని వల్ల నిర్ణయింపబడినట్లుగా వాక్యం సెలవిస్తా ఉంది. ఎందుకు దేవుడు నిర్ణయించాడు అంటే, ఇశ్రాయేలుని అనగా యాకోబుని ఐగుప్తులకు తీసుకొని రావడం దేవుని సంకల్పం. ఆయన ఆదికాండం 15వ అధ్యాయం 13-14 వచనాల్లో అబ్రహాముతో నిబంధన చేశాడు. నీ సంతానము తమది కాని పరదేశంలో వాళ్ళు ప్రజలుగా ఉంటారు, వాళ్ళు వారికి దాసులుగా ఉంటారు, 430 ఏళ్ళు వాళ్ళు వీళ్ళని బాధ పెడతారని చెప్పి, ఆ తర్వాత వీళ్ళు బహు సంపదతోటి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వస్తారని చెప్పి దేవుడు అబ్రహాముతో నిబంధన చేస్తాడు. కాబట్టి యాకోబు ఐగుప్తుకు వెళ్ళాలంటే ఇది అవసరం. కాబట్టి దేవుని యొక్క సంకల్పాలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు మనకు అర్థం కావు. ఒకవేళ ఇశ్రాయేలు దేశంలో కరువు ఉండి, కనానులో కరువు ఉండి, మరి అన్ని చోట్ల సమృద్ధి ఉంటే ఒకవేళ యాకోబు వేరే దేశానికి వెళ్ళేవాడేమో, తన కుమారులు వేరే దేశానికి పంపించేవాడేమో. అందుకే దేవుడు ఏం చేశాడు? భూమి అంతటా కరువు రప్పించాడు, ఒక ఐగుప్తులోనే సమృద్ధి ఉంచాడు. అప్పుడు యాకోబు తన కుమారుల్ని ఐగుప్తుకు పంపించాడు. తద్వారా యాకోబు కూడా ఐగుప్తుకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క సంకల్పం ఒకే కళ కావచ్చు, దేవుని యొక్క నిర్ణయించబడిన ఒకే కార్యం కావచ్చు. దేవుడు 2 కార్యాలు జరిగించాడు. ఒకటి, అబ్రహాము చేసిన నిబంధన నెరవేర్చే క్రమంలో యాకోబును ఐగుప్తుకు పంపించాడు. రెండవది, యోసేపుకు వచ్చిన దర్శనం, తన అన్నలు తనకు సాగిల పట్టము, ఆ దర్శనాన్ని కూడా దేవుడు ఇదే టైం స్పాన్ లో నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ 7 పీల వెన్నులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే అది దేవుని సంకల్పానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆ 7 పీల వెన్నులు అది మొలవటము, అవి మంచి పుష్టి గల వాటిని తినివేయటము, ఇదంతా కూడా దేవుని సంకల్పం. ఇదంతా కూడా దేవుని సంకల్పంలో భాగముగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ తూర్పు గాలి ఏం చేస్తుందంటే దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తుంది. అలాగే మనం వచ్చిన నిర్గమాకాండము 14వ అధ్యాయం 21వ వచనంలో మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాడట. మరలా తూర్పు గాలి మనం చూస్తున్నాం. ఇందాక పడమటి గాలిని మనం చూసాం కదా. పడమటి గాలి ఏం చేస్తుంది? ఆ మిడతలన్నింటినీ కొంచిపోయి సముద్రంలో పడేసింది. ఒక్క మిడతను నిలవలేదు. ఇది ఆధ్యాత్మిక సారాన్ని, పచ్చదనాన్ని తినివేసే ఆ మిడతలకు సాదృశ్యంగా ఉంది, ఆధ్యాత్మిక లేమికి సాదృశ్యంగా ఉంది. అయితే ఇది ఎప్పుడు పడమటి గాలిని దేవుడు విసర చేస్తాడంటే ఓన్లీ వెన్ యూ రిపెంట్. నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావు, నీవు నేను ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో అప్పుడే దేవుడు పడమటి గాలిని ఆయన విసర చేస్తాడు. ఇప్పుడు రెండవది, తూర్పు గాలి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు తూర్పు గాలి దేనికి సంకేతం అంటే దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఇది సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఎందుకు 7 సమృద్ధి గల సంవత్సరాలు రావాలి, దాని వెంట ఎందుకు 7 కరువు సంవత్సరాలు రావాలి, ఈ కరువు సంవత్సరాల సమృద్ధి ఎందుకు మరవబడాలి అని మనం దేవుడిని ప్రశ్నించడానికి వీల్లేదు. అది ఆయన సంకల్పం. యాకోబు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తులోనికి రావటము, 430 సంవత్సరాలు అక్కడ ఉండటము, అక్కడ నుంచి వాళ్ళు తిరిగి కనానికి వెళ్ళటం, ఇదంతా దేవుని సంకల్పము. 40 సంవత్సరాల తర్వాత వాళ్ళ అరణ్యంలో ఉండి కనాను స్వాధీనపరచుకోవడం అనేది ఈ లోకయాత్రకు సాదృశ్యంగా ఉంది. అది దేవుడు నిర్ణయించాడు. కాబట్టి ఈ తూర్పు గాలి ద్వారా జరుగుతున్న కార్యం ఏంటంటే అది 7 పీల వెన్నులు మొలిసినట్లుగా చేసిందట.
ఆ పిల్లలు ఏం చేశాయి? ఆ బలమైన వాటిని మినగటం ద్వారా దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆ తూర్పు గాలి ఉపయోగపడింది. అలాగే నిర్గమాకాండ 14:21 కూడా మోషే ఎప్పుడైతే సముద్రం వైపు తన చేయి చాపాడో దేవుడు ఒక తూర్పు గాలిని రప్పించాడు. ఆ తూర్పు గాలి ఏం చేస్తుందంటే అసలు అక్కడ మార్గమే లేదు అనుకున్న చోట దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఒక రాజ మార్గాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అది ఎంత బలమైన తూర్పు గాలి అంటే సముద్రాన్ని కొన్ని వందల కిలోమీటర్లు మైళ్ళు సముద్రాన్ని 2 పాయలుగా చేసిన ఆ తూర్పు గాలి మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆ తూర్పు గాలి ఎంత బలమైందంటే ఆ సముద్రము అడుగు భాగము ఆరిన నేలగా మార్చబడింది. అంత పవర్ఫుల్ ఈస్ట్ విండ్ ని మనము చూస్తున్నాం. కాబట్టి ఈ తూర్పు గాలిలో మనం 2 విషయాలు చూస్తున్నాం. ఒకటి, అది దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తుంది. రెండవది, దేవుని ప్రజలకు ఒక రాజ మార్గాన్ని ఆ తూర్పు గాలి ఏర్పాటు చేస్తుంది. అసలు అక్కడ మార్గం లేదు, కానీ అక్కడ మార్గాన్ని ఏర్పాటు చేసింది ఏమిటో తెలుసా? తూర్పు గాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తూర్పు గాలి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఓన్లీ వెన్ యూ ఒబే. ఒబీడియన్స్ బ్రింగ్స్ ఈస్ట్ విండ్. ఎలా చెప్పగలము? అబ్రహాము దేవునికి విధేయత చూపించాడా? అక్కడ ఆయనకు నిబంధన చేయబడిందా? యోసేపు దేవుని సంకల్పాన్ని ఎక్కడ కూడా తృణీకరించలేదా? ఆయన వాక్ ఆయన పరిశోధిస్తా ఉన్నప్పుడు ఇనుము అతని కాళ్ళను బాధిస్తున్నప్పుడు మౌనంగా ఉన్నాడా? సో ప్రతి చోట కూడా ఒబీడియన్స్ అన్నమాట. ఒబీడియన్స్ బ్రింగ్స్ ఈస్ట్ విండ్. కాబట్టి వారి జీవితాల్లో ఈ సంకల్పం నెరవేర్చబడింది. ఇశ్రాయేలు జీవితాల్లో ఒక రాజ్య మార్గం ఏర్పడిందంటే కారణం ఏంటంటే వాళ్ళు దేవుని యొక్క చిత్తానికి విధేయులై వాళ్ళు బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈస్ట్ విండ్ తూర్పు గాలి జీవితంలో రావాలంటే యు ఆర్ సపోజ్ టు బి ఒబీడియంట్ టు గాడ్. దేవునికి నీవు విధేయత చూపిస్తే దేవుడు నీ జీవితంలో ఈ తూర్పు గాలిని విసరజేస్తాడు. ఆ తూర్పు గాలి వస్తే దేవుడు నీ జీవితంలో ఉద్దేశించిన సంకల్పాన్ని ఆ తూర్పు గాలి నెరవేరుస్తుంది. అలాగే నీ కొరకు ఒక రాజ మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. శూన్యముగా ఉన్న ఆ ప్రదేశంలో, శూన్యముగా ఉన్న ఆ యొక్క సిచ్యువేషన్ లో దేవుడు నీకు ఊహకు అందని ఒక రాజమార్గాన్ని దేవుడిని కొరకు సిద్ధపరిచేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 3వ గాలి ఏంటంటే అది దక్షిణము గాలి. దక్షిణము గాలి గురించి బైబిల్లో ఒక చోటే ఉంది. ఆ దక్షిణపు గాలి గురించి బైబిల్లో ఒక చోట ఉంది. లూకా సువార్త 12:55 మనం గమనిస్తే, దక్షిణపు గాలి విసరుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణపు గాలి దేనికి సాదృశ్యంగా ఉంది అంటే వడగాలికి సాదృశ్యంగా ఉంది. వడగాలి ఎప్పుడు వీస్తుందో తెలుసా? సూర్యుడు ఉన్నప్పుడు మాత్రమే ఆ హీట్ వేవ్స్ అనేది విసురుతుంది. అయితే వడగాలి ప్రమాదకరమైంది. ఎవరికి ప్రమాదకరమైంది? చిన్నపిల్లలకి ప్రమాదకరమైంది, వృద్ధులకు ప్రమాదకరమైంది. మీరు గమనించండి, తీవ్రమైన ఎండాకాలంలో 45, 46, 47 డిగ్రీలకు ఉష్ణోగ్రత వెళ్ళినప్పుడు వార్తలు మనం చూస్తే వృద్ధులు పిట్టల్లాగా రాలిపోతున్నారని చెప్పి, చిన్నపిల్లలు చనిపోతున్నారని చెప్పి, యవనస్తులు, నడి వయస్కులు కూడా ఎండ దెబ్బ తగిలి అర్ధాంతరంగా చనిపోయిన వార్తలు మనము చాలా వింటున్నాం. అయితే ఈ వడగాలి ఆధ్యాత్మిక జీవితంలో మన శత్రువులకు తగులున్నట్లుగా దేవుడు చేస్తాడు. మనము మలాకి గ్రంథం 4వ అధ్యాయం మనం గమనిస్తే 4వ వచనంలో, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. మన మీద నీతి సూర్యుడు ఉదయించినప్పుడు దానికి సంబంధించిన ఆ వేడి గాలి శత్రువుకు తగిలినప్పుడు ఆ శత్రువు నశించిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దక్షిణపు గాలి విసరాలి అంటే ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అందుకని మలాకి గ్రంథం మనం చదువుకున్నాం కదా, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అందరికీ నీతి సూర్యుడు ఉదయించడు. ఎవరికి నీతి సూర్యుడు ఉదయిస్తాడంటే యెహోవా యందు భయభక్తులు గల వారికే నీతి సూర్యుడు ఉదయిస్తాడు. కాబట్టి ఈ సమయంలో ఫియర్ ఆఫ్ గాడ్ బ్రింగ్స్ సౌత్ విండ్. ఫియర్ ఆఫ్ గాడ్ బ్రింగ్స్ సౌత్ విండ్. కాబట్టి నీ యొక్క ఆత్మీయ జీవితంలో దక్షిణపు గాలి విసరాలి, ఆ వడగాలి నీ శత్రువులను నశింప చేయాలంటే నీకు దేవుని భయం చాలా ప్రాముఖ్యంగా అవసరమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చివరిగా ఉత్తరపు గాలి మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం మనం గమనిస్తే, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 23వ వచనంలో ఏమని రాయబడి ఉంటుంది అంటే, ఉత్తరపు గాలి వాన పుట్టించును. ఉత్తరపు గాలి ఏం చేస్తుందంట? వాన పుట్టిస్తుంది. ఈ వాన దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఆధ్యాత్మిక సంబంధమైన వానకి సాదృశ్యంగా ఉంది. బైబిల్లో 2 రకాల వానలు మనం చూస్తున్నాం. తొలకరి వాన, కడవరి వాన. తొలకరి వాన ఎప్పుడు వచ్చింది? ఆ మేడగదుల మన పితరులు తొలకరి వానను దే హావ్ ఎక్స్పీరియన్స్డ్ దట్ ఫార్మర్ రెయిన్. ఆ వర్షం వచ్చినప్పుడు వాళ్ళు భాషలతో మాట్లాడారు. దేవుని ఆత్మ అగ్ని జ్వాలలు విభాగింపబడి వారందరి మీద రాలినట్లుగా మనం చూస్తున్నాం. వారందరూ కూడా ఆ దేవుని ఆత్మ వాళ్లకు వాక్ శక్తి అనుగ్రహించిన కొలది వాళ్ళందరూ కూడా భాషలతో మాట్లాడారు. ఆ తర్వాత సంఘము పుట్టింది, అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి, మృతులు సజీవులయ్యారు. ఆ తొలకరి వాన దేవుని సంఘాన్ని పుట్టించింది, స్థిరపరిచింది. అయితే ఇప్పుడు జకర్యా గ్రంథం 10వ అధ్యాయంలో మరొక మాట రాస్తాడు, కడవరి వాన కాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి, ప్రతి వాని చేనులోను పైరు మొలసినట్లుగా యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించునని చాలా శ్రేష్టమైన మాటలు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డరా, కడవరి వర్షం కోసం మనము వేడుకోవాల్సిన సమయం వచ్చింది.
ఇది హగ్గై గ్రంథంలో రాస్తాడు కదా, మునుపటి మందిరము కంటే కడపటి మందిరం యొక్క మహిమ గొప్పగా ఉంటది, అది మిన్సును అని చెప్పి రాస్తాడు. కాబట్టి ఈ సమయంలో కడవరి వర్షం కోసము వీఆర్ సపోజ్ టు ప్రే ఫర్ ద లాటర్ రెయిన్. ఉత్తరపు గాలి వాన పుట్టించాలని వాక్యం సెలవిస్తాను. మొదటి రాజుల గ్రంథము 18:41 ప్రవక్త అయిన ఏలియా మాట్లాడతాడు కదా, విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని నాకు వినపడుచున్నది అని చెప్పి ఏం చేస్తాడో తెలుసా, ఆ కర్మేలు పర్వతం మీదకి పోయి తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ఒక పర్సిస్టెంట్ ప్రేయర్ చేస్తాడు అనమాట. పట్టుదలతో కూడిన ప్రార్థన, ఆసక్తితో కూడిన ప్రార్థన. ప్రభువా, నాకు వినపడిన ఆ ధ్వని, విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని నాకు వినపడింది, దానికి ఒక సూచన చూపించినప్పుడు 7 మార్లు తన పనివాని పిలిచి ఎక్కి చూడమన్నప్పుడు వాడు చూస్తాడు. 1, 2, 3, 4, 5, 6 ఏం కనబడలేదయ్యా అంటాడు. 7వ వాడు కూడా వెళ్ళి చూడమన్నప్పుడు అరచేంత చిన్న మేఘాన్ని ఆ పనివాడు చూస్తాడు. అప్పుడు మోపైన వాన భూమి మీద కురిసినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఉత్తరపు గాలి వాన పుట్టి, ఇది నీ ఆధ్యాత్మిక సంబంధమైన జీవితంలో దేవుని ఆత్మ బలముతో నువ్వు నింపబట్టానికి సాదృశ్యంగా ఉన్న ఈ కడవరి వర్షం కోసం నీవు ప్రార్థించాలి. ఈ ఉత్తరపు గాలి రావాలంటే ఏం చేయాలి? పర్సిస్టెంట్ ప్రేయర్ బ్రింగ్స్ నార్త్ విండ్. ఈ ఉత్తరపు గాలి రావాలంటే నువ్వు ఆసక్తి కలిగిన ప్రార్థన చేయాలి. కడవరి వర్షము దయచేయమని నువ్వు ప్రార్థన చేయాలి. చేస్తే దేవుడు నిశ్చయంగా ఆ కడవరి వర్షాన్ని నీ జీవితంలో రప్పిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బాహుబలము ఎలా చూపించాడో తెలుసా? సంఖ్యాకాండము 10వ అధ్యాయంలో, మోషే, నా బాహుబలం తక్కువైందా? ఇన్ని లక్షల మందికి నేను మాంసాన్ని ఇవ్వలేనా? రేపు నువ్వు చూస్తావు నా కార్యాన్ని అని చెప్పి ఆయన బలమైన గాలిని ఆయన సన్నిధిలోంచి విసిరజేసినప్పుడు అది సముద్రంలో 2 పూరేళ్లను రప్పించి ఆ పాలెమంతా పరిచింది. ఒక దిన ప్రయాణంతో దూరము ఆ పూరేళ్లు పడ్డాయి. 2 మురల ఎత్తులో పడ్డాయి. వాళ్ళు కూర్చుకున్నారు, తిన్నారు. మాంసము వాళ్ళ పళ్ళల్లో ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క బలానికి సాదృశ్యంగా ఉన్న ఈ గాలి, ఈ 4 దిక్కులా వీచే ఈ 4 గాలులండి. 1 వెస్ట్ విండ్, పడమటి గాలి; ఈస్ట్ విండ్, తూర్పు గాలి; సౌత్ విండ్, దక్షిణపు గాలి; నార్త్ విండ్, ఈ ఉత్తరపు గాలి. ఒకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. పడమట గాలి ఏం చేస్తుందో తెలుసా? ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే మిడతల్ని కొంచిపోయి సముద్రంలో పడవేస్తాను. ఈ గాలి రావాలంటే ఏం చేయాలో తెలుసా? రిపెంటెన్స్, పశ్చాత్తాపము పడమటి గాలిని తీసుకుని వస్తుంది. అలాగే ఈస్ట్ విండ్, తూర్పు గాలి మన జీవితాల్లో రావాలంటే ఒబీడియన్స్ బ్రింగ్స్ ఈస్ట్ విండ్. ఈ తూర్పు గాలి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? 7 పేలవమైన వెన్నులు మొలిచాయట. దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తున్నాయి. రెండవది, ఆ తూర్పు గాలి యొక్క బలము చేత ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడి ఆరిన నేల కనిపిస్తుంది. దేవుని ప్రజలకు ఒక రాజమార్గాన్ని సిద్ధపరుస్తూ శత్రువు యొక్క ఆధీనంలో నుంచి మరొక ఒడ్డునకు చేర్చిన ఈ గాలిని మనం చూస్తున్నాం. నీ జీవితంలో తూర్పు గాలి, నీ ఆత్మీయ జీవితంలో తూర్పు గాలి వీచును గాక. ఆ రీతిగా నువ్వు ప్రార్థన చేయదువు గాక. ఆ రీతిగా నువ్వు దేవునికి విధేయత చూపుదువు గాక. అలాగే 3వదిగా సౌత్ విండ్, దక్షిణపు గాలి ఏం చేస్తుంది తెలుసా? వడగాలి పుట్టిస్తుంది. అది శత్రువులను హతమార్చే వడగాలిగా ఉండును గాక. నీతి సూర్యుడు నీ మీద ఉదయించినప్పుడు ఆ హీట్ వేవ్స్ అనేది శత్రువుకు తగిలినప్పుడు వాళ్ళు నశించిపోతారు. అది వడగాలి రావాలంటే ఏం చేయాలి తెలుసా? నా నామమందు భయభక్తులు కలిగిన వారికే నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఫియర్ ఆఫ్ గాడ్ బ్రింగ్స్ సౌత్ విండ్. చివరిగా ఉత్తరపు గాలి ఏం చేస్తుందంట? వాన పుట్టిస్తుంది. ఇదేం వాన? కడవరి వాన అని దేవుని వాక్య వెలుగులో మనము అర్థం చేసుకోవచ్చు. ఈ వర్షం కోసం మన పితరులు కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. ఈ రోజున ఇది నీ వంతు, నా వంతు. ప్రభువా, ఈ కడవరి వర్షము నా మీద కుమ్మరించు, మరలా పరిశుద్ధాత్మ అభిషేకం నాకు తెచ్చి ఆ మొదటి సంఘములో, ఆది సంఘములో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అది జరిగించు. ఆది సంఘాన్ని మించిన మహిమను ఈ కడవరి మందిరములో నా ద్వారా జరిగించమని ప్రార్థించేది ఏం వస్తుంది? ఆ పర్సిస్టెంట్ ప్రేయర్ బ్రింగ్స్ నార్త్ విండ్. కాబట్టి దేవుడు తన బలాన్ని చూపిస్తూ నా జీవితంలో ఈ యొక్క పడమటి గాలిని, తూర్పు గాలిని, దక్షిణపు గాలిని, ఉత్తరపు గాలిని వీచినట్లుగా ప్రభు సహాయం చేయును గాక. దేవుడి మాటలు మన ఇంటిలో ఫలింప చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.